పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి జార్ఖండ్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బ్యారికేడ్లు, ఇనుప కంచెలు, వాటర్ క్యానన్స్, టియర్ గ్యాస్ అన్ని అడ్డంకులను దాటుకుని అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్దకు వెళ్లారు. విద్యార్థుల ముట్టడితో అసెంబ్లీని వాయిదా వేశారు స్పీకర్. ఏపీలో డిఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా చేపట్టిన వైఎస్ఆర్సీపీ ర్యాలీలు సక్సెస్ అయ్యాయన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. కొన్ని చోట్ల పోలీసులు, టీడీపీ గూండాలు కవ్వింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఎంపీ గురుమూర్తి ప్రైవేట్ పిటిషన్కు కోర్టు అనుమతినిచ్చింది. డీజీపీ, సిపి, ఏసీపీని నిందితులుగా చేర్చాలని పిటిషన్ దాఖలు చేయగా 17న గురుమూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కోర్టు తెలిపింది. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే గోవిందరావు కుమారుడు సాయి గణేష్ కారు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొడుకు స్థానంలో మరో వ్యక్తిని డ్రైవర్గా చూపెట్టి కేసును ఎమ్మెల్యే పక్కదారి పట్టించారు. ఏడాది గడిచినా సాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గద్వాల జిల్లా ఐజలో డాక్టర్ ప్రియాంక బంధువులు, స్థానికులు ధర్నా చేపట్టారు. ఏపీ ప్రభుత్వం ఫాస్ట్ హైకోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. డిఎస్సీలో అక్రమ నియామకాలను ఖండిస్తూ పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడికొండలో డైమండ్ బాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డిఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా రెంటాల గ్రామానికి చెందిన నవలూరి చెన్నారెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్పీకి వినతిని అందజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. హత్య వెనుక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ సోదరుడు కొండలరెడ్డిది ఓ షెల్ కంపెనీ అని బీజేపీ ఎంపీ అరవింద్ విమర్శించారు. రావిర్యాలలో విలువైన భూములను సీఎం తమ్ముడికి కట్టబెట్టారని తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో మంత్రులు పొంగులేటి, పొన్నాం ప్రభాకర్ పర్యటించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. పెద్ది మృతి బీఆర్ఎస్కు తీరని లోటన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జైల్ భరో నిర్వహించారు. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి వద్ద రోడ్డుపై బీజేపీ నేతలు ధర్నా చేశారు. గుండ్లపల్లి నుంచి పోతూరు వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టాలని కోరారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని హనుమకొండ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో పాత పద్ధతిలో 100 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒకే కాన్పులో 3 పిల్లలు జన్మించారు. ఒకేసారి 3 చిన్నారులు జన్మించడంతో ఆ కుటుంబంతో పాటు స్థానికుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ట్రైబ్యునల్ల నియామక ప్రక్రియను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం ప్రతిపాదించిన ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లు 2026కు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే వాయిస్ ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. కాల్వలో వాహనం కొట్టుకుపోవడంతో 9 మంది మృతి చెందారు. సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడితో విరుచుకుపడింది. ఫ్యాక్టరీలు, ఇళ్లపై డ్రోన్లతో దాడులు చేసింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా 40 మందికి పైగా గాయాలు పాల్గొన్నారు.